నమస్తే చౌరస్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దగ్ధమైన ఏసీ బోగీలు D1 M1 బోగీలలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటలు భయాందోళనకు గురైన ప్రయాణికులు. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో కదులుతున్న రైలు మంటలు వ్యాపించాయి. 2 ఏసీ బోగీలు దగ్ధమయ్యాయి. టాటానగర్ అలెప్పి రైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న దశలో ఈ ప్రమాదం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగనట్టు తెలుస్తుంది. స్వయంభూగా వెలసిన నల్ల మారమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి విషయంలో ఎవరు ఆటంకాలు కల్పించినా ఆగేది లేదని, ఇది మా గుడి, మాకు కావాలని BRT కాలనీ వాసులు నల్ల మారమ్మ తల్లి ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ధర్నాకు తిరిగారు. అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ BRT కాలనీలో శ్రీ నల్ల మారమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ఈ కాలనీ వాసే ఆటంకాలు కల్పిస్తున్నారని, వివిధ రీతిల్లో ప్రభుత్వ అధికారులను కలిసి ఈ గుడి అభివృద్ధి జరగకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అవి సాగవు అని కాలనీవాసులు ముక్తకంఠంతో మీడియా ముందు తమ ఆవేదన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఎల్లప్పు వెంకటరావు, బండి రాధిక, దొడ్డి నాగమణి తదితరులు మాట్లాడుతూ, అనకాపల్లి మండలం పిసినికాడ పంచాయతీ BRT కాలనీలో 1994వ సంవత్సరంలో స్వయంభుగా శ్రీ నల్ల మారమ్మ తల్లి వెలిసిందన్నారు. అలాంటిది ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత అవకాశవాదంతో తప్పుడు సంతకాలు సేకరించి రకరకాల కుయుక్తులతో గుడి ఆపాలని చూస్తున్నారని అన్నారు. ఆక్రమిత స్థలం ఇది అని చూపితే ముందు దీనిని ఆనుకొని ఎన్ని స్థలాలున్నాయో సంబంధిత అధికారుల ముందు తేల్చాలన్నారు. అమ్మ గుడి కావాలని ఎన్ని కేసులు పెట్టుకున్నా చంకేద లేదని, అప్పుడు మాత్రమే ఈ గుడి జోలికి రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము 89 నుంచి ఇక్కడ నివసించడం జరిగిందండి. అమ్మవారు 92లో ఇక్కడ వెలసడం జరిగింది. ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను అలాగని చెప్పేసి ఇప్పుడులాగే సూచనలు ఇచ్చి, ఇప్పుడు పాము రూపంలో అమ్మవారు వచ్చారండి పైకి, ఆవిడలాగే రూపం కల్పించి ఆమె ఇక్కడ ఉండడం జరిగిందండి. ఎదరగుంటాను వంశీకృష్ణ స్టోన్ కేసర్ వాళ్ళు ఆ డ్రైవర్ వచ్చి చెప్పేవాడు, సార్ మీరు మీ ఊర్లో అమ్మవారు ఉన్నారండి, మేము తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళేటప్పుడు పాము రూపంలో కిందకి దిగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయండి అని వారు చెప్పడం జరిగింది. ఆ సూచనలు మాకు కూడా వర్తించి చాలా వరకు ఈ తాలూకా మహిమలు చూస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ఆ తల్లి అక్కడ చేర చూస్తే ఆవిడ కొలువు తీరున్నారు. ఆ కొలువు తీరున్న తల్లిని ఎల్లవేళ పూజిస్తూ మరి ఆనాటి నుంచి మరి 94లో మేము ఈ అమ్మవారి తాలూకా గుడి నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము కార్యక్రమాలు చేసుకుంటూ అనకాపల్లి గవరపాలెం సెకండ్ గవరపాలెం లాగా పండగలు చేస్తున్నామండి. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి పోలీసు వారు కూడా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి వారి తాలూకా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ మరి ఈ వేళ ఏం జరిగిందో మాకు అసలు అర్థం అవటం లేదు. ఇది RMBలో ఉండాలని అంటున్నారు, మరి ఆ నోటీసులు ఎలాగిస్తున్నారో తెలియట్లేదు. దయచేసేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ తల్లిని అక్కడ ఉంచండి, మా ఊరిని బాగుపరిచేటట్టు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామండి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చల్లాపల్లి ఎస్టేట్ దేవాలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యాలయంలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను గురించి మాట్లాడుతూ, ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువుదీరిన ఆంధ్ర మహావిష్ణువు దేవస్థానంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదిన ఏర్పాట్లను వివరించారు. నమో వెంకటేశాయ. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈ నెల 30వ తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఆ రోజు ఉదయం 4 గంటలకి సుప్రభాతం, పుణ్యాహవచనం, నవగ్రహ ఆరాధన,
సహస్రనామార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 10 గంటలకు ఎప్పటిలాగే సాంప్రదాయానికి అనుగుణంగా దేవాలయ సాంప్రదాయానికి అనుసరించి ఎప్పుడూ జరిగేట్టుగా 10 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు ఆస్థాన పూజా కార్యక్రమం దేవస్థాన అర్చకులచే నిర్వహించబడుతుంది. 11:16 ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆస్థాన పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు ఉంటుంది. భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము. మధ్యాహ్నం 1 గంటకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు నిత్య పూజా కార్యక్రమాలు, తీర్థప్రసాద వినియోగము. రాత్రి 8 గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది. ఇవి ఆ రోజున్నటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజున్నటువంటి వైదిక కార్యక్రమాలు. భక్తులు ఆ రోజున అధిక సంఖ్యలో ఇచ్చేస్తారనే అంచనా మేము ఆలోచించున్నాము, అంచనా వేయటం జరిగింది. సుమారు 10,000కు పైగానే భక్తులు ఆ రోజు శ్రీ స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, పారిశుధ్యం, ఎండ లేకుండా షామియానాలు, అలాగే ట్రాన్స్పోర్ట్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారి సహకారంతో ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈ లైటింగు అలంకారాలు, పూల అలంకారాలు మొదలైనటువంటివి కూడా ఉంటాయి. భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని 11 గంటలకు ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని చూసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాం. అవనిగడ్డ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో నూతనంగా కృష్ణా జిల్లా కమిటీకి ఎన్నికైన సభ్యులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అవనిగడ్డ ప్రకాశంకి శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పుల్లగూరు రాజేంద్రరావు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ యలవర్తి చిన్న, మదివాడ రత్తయ్య, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ్ ప్రసాద్, టీడీపీ అవనిగడ్డ టౌన్ ప్రెసిడెంట్ అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా వాడకట్టు మనిషి, మా ఇంట్లో మనిషిలాగా ఉండే మనిషికి వాళ్ళ రోజున జిల్లా స్థాయిలో ఒక పదవి రావడం మాకు చాలా గర్వంగా ఉందండి. మేమందరం ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళ వల్లే ఉండేవాళ్ళం. అలాంటిది వాళ్ళ తెలుగుదేశం పార్టీ గుర్తించి మా మనిషికి ఇలా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అది చిట్బాబు గారి ద్వారా రావడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇంకా కొంచెం వెనకాల ఉన్నామేమోనని మేము అనిపిస్తున్నాం. పార్టీలోకి ఇంకా మనం ముందుకెళ్ళాలి, ఇంకా మన వాళ్ళకి ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ప్రకాశం గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, చిట్బాబు గారికి అభినందనలు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. భవన్ నారాయణ స్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామ శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారు. అందులో భాగంగా టికెట్ల కౌంటర్, స్వామివారికి సేద తీర్చే ఉయ్యాల గోశాల, కార్యదర్శి కార్యాలయం, ఆలయ గంటలను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆలయ ఎవెన్ గ్రేడ్ కార్యదర్శి రాపాక శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి, త్రిమూర్తులు, మామిడాల శ్రీనివాసరావు, పుల్లా రాజబాబు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, జనసేన నాయకులు పాండ్రంకి రాజు తదితరులు, జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ భావనారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశాలో వ్యాపించాలని ఎక్కడో నారద మహర్షి స్థాపించినటువంటి విగ్రహం, అలాగే ఆయన భావస్వరూపమైనటువంటి పాతాళ భవనారాయణ స్వామి. ఇది మనకు ఎవరో పుట్టి ఉన్నా మనం ఎవరికి తెలుసుకోలేదు, ఎప్పుడు ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా. నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రం.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే పెద్దలో చేయడం జరిగింది. కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు. అప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది. అది పెద్దలు బ్రహ్మర్షి లాంటి వారు, చాగంటి కోటేశ్వరరావు మన ఊర్లోనే ఉన్నారు, వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది. అయ్యా, మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతోటి తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు. మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడికి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి, చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు. ఆయన ఇక్కడ దక్షిణామూర్తి యాగశాల యాగాలు చేయాల. ఎప్పుడన్నా గుళ్ళు గోపురాలు ఉన్న చోట నిత్యం యాగాలు జరుగుతూ ఉంటే ఆ గుడి మరింత అభివృద్ధి చెందుతుంది. ఆ గుడి ఉన్న ప్రాంతం, ఆ ఊరు, ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకనే పూర్వం మహారాజులు యాగాలు చేసేవారు. నిత్యం యాగం జరిగేటట్టుగా ముందు ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిత్య అన్నదానం వంటశాల శంకుస్థాపన చేసాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధులు అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఆలోచన చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను తెలియదు. రాబోయే ధనుర్మాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తుందని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈఓ గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్తలు అవ్వచ్చు, ఈఓ అనవచ్చు, వారికంటూ ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పనిచేయగలుగుతారు. ఎక్కడ గుడిమెట్ల మీద కూర్చుని పని చేయమంటే పని చేయడం కష్టం. కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది. అవి ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా ఈ గుడికి తులాభారం మనం చూసే ఉంటాం. మన దివిలి తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగుపడి ఉంది. దాన్ని బయటకు తీసిన తర్వాత ఈవేళ ఆ వైభవం చెప్పతరం కాదు, అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం. అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదే తులాభారం ఈవేళ పటిక బెల్లం అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, ప్రసాదానికి పనికి వచ్చేది ప్రతి ఒక్కటి ప్రతి ఐటెంని కూడా తులాభారానికి పెట్టడం జరిగింది. అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జైగంట ఒకటి ఇవ్వడం జరిగింది. అది మూలన బారేశారు. దాన్ని వేళ ఈవో గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలిష్ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది మోగుతుంటే ఊరంతా వినపడుతుందేమో అంత రీసౌండ్ వచ్చి ఆ గంట అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేయడం జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా వీధిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టడం జరిగింది. అలాగే పాతాల భావనాథ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది. అట్లాగా ఒక శ్రద్ధ ఒక ఈవోకి కానీ రేపు నిజంగా భావనాథ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలక మండలి అంటూ వస్తే త్వరలో సిద్ధంగానే ఉంది, రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది, మనం పెట్టవలసిన టైం వచ్చింది. కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో తెలియదు. నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుందని నా మనసులో యొక్క ఆలోచన. కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులో ఉంటుంది, అది జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో 800 మంది 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువులో మర్మం గ్రహించే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులవుతారని, పేదరిక నిర్మూలనకు విద్య మాత్రమే సాధనమని, 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో కృష్ణా జిల్లా ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యువి సుబ్బారావు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాని ద్వారా మీ కుటుంబానికి ఆర్థిక శక్తి వస్తుంది, అలాగే మీ కుటుంబానికి సమాజంలో గుర్తింపు వస్తుంది. అలాంటి గుర్తింపు త్యాగాల శక్తి ఎవరికి ఉందంటే మీకు మాత్రమే ఉందన్న విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. అది కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యం.
ఇక్కడే మనం డాక్టర్ అంబేద్కర్ గారిని చూస్తాం. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో అంటరాని తనంతో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో చాలా మందికి తెలిసి ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా ఆయన చదువు మీద దృష్టి సాగించారు. ఎక్కడ చదువుకి అంతరాయం కలగకుండా చూసుకున్నాడు. తద్వారా ఆయన మహోన్నతమైన విద్యావంతునిగా తయారై కేవలం భారత రాజ్యాంగాన్ని రాయటం కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మేధావుల్లో ఒకరిగా ఆయన గుర్తింపబడారంటే అది కేవలం చదువు ద్వారా మాత్రమే సాధ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. చిన్నారి జస్విక్కు అన్నప్రాసనను ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం 3వ ఏపీఎస్పీ ఎదురుగా గల ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద స్వర్గీయ అల్లిబోయిన జక్కయ్య శ్రీమతి పాస్టర్ శ్యామల దంపతుల ముద్దుల మనవడు మహిమారాజు సత్యప్రియ కుమారుడు జస్విక్ అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి పాస్టర్గా తాతయ్య జక్కయ్య పేరు నిలబెడతారని అన్నారు. ముందుగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి శ్రీమతి శిరీష దంపతులు చిన్నారి జస్విక్కు అన్నప్రాసన చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మరి మా ముద్దుల జస్విక్ మా ఇంటికి రావడం, అదేవిధంగా రాజు సత్యప్రియ దంపతులు కూడా మొట్టమొదటిసారిగా మా ఇంటికి ఇచ్చేయడం మాకు చాలా ఈరోజు శుభదినం, ఆనందకర విషయం. మరి అల్లిబోయిన జక్కయ్య గారు శ్యామల గారి ముద్దుల మనవడు మా ఈ జస్విక్. మరి దేవుని కృప, దేవుని బిడ్డ, దేవుని చలవ చేత పుట్టాడు. ఈరోజు అన్నప్రాసన కార్యక్రమం నా చేతుల మీదుగా చేయించడం నాకు ఎంతో గర్వకారణం. మరి దేవుడు అన్నప్రాసనలో చేసిన ఈ ఆహారాన్ని బలంగా, సంపూర్ణంగా, మంచి ఇక్కడ నుంచి తీసుకున్న ప్రతి ఆహారం కూడా బలవర్ధకమైన ఆహారంగా రావడం, ఆత్మబలాన్ని కూడా దేవుడు ప్రసాదించి మంచి కీర్తి యశస్సులతో మా జక్కయ్య గారిలాగే మంచి పాస్టర్ గారు అయ్యి ఎంతో గొప్ప సంఘాన్ని తయారు చేయాలని చెప్పి నేను మనసారా ఆ ప్రభుని వేడుకుంటున్నాను. మరి ఈ అబ్బాయి ఈ భూమి మీద జన్మించినప్పుడు కూడా మరి ఇది ఒక సాక్ష్యమే. యాక్చువల్గా నేను చర్చిలో దీనికి సంబంధించి సాక్ష్యం ఇద్దాం అనుకున్నాను. ఎందుకంటే మా పాస్టర్ గారు శ్యామల జక్కయ్య గారు నన్ను ఏమంటే మా మంచి మీరు ఏదన్నా ఒక డేట్ చెప్పండి, లేకపోతే ఎవరు పుడతారో చెప్పండి అని అడిగితే నేను కూడా నాకు కూడా ఏకైక ప్రభుని స్మరించుకుని మీకు ఖచ్చితంగా జక్కయ్య గారే పుడతారు, ఖచ్చితంగా జక్కయ్య గారే బయటకు వస్తారని చెప్పాను. ఆ ఉద్దేశంగానే ఇంకో మా జూనియర్ జస్విక్ గారు బయటకు వచ్చేసారు. చాలా హడావుడి చేస్తున్నారు. మరి రేపు జనవరి 1st ఇంకెంత హడావుడి చేస్తారో చూడాలి. చాలా ఆనందకర విషయం అండి. ఈ బాబుకి మరి మంచి యశస్సులు, కీర్తి అన్ని కూడా వచ్చి దేవుని బిడ్డగా ఎదిగి దేవుని సేవలో తరించాలని చెప్పి జక్కయ్య గారి పేరుని ఊరు ఓడల ఖ్యాతిని విస్తరింపచేసి ప్రపంచం నలుమూలలకే చాటే విధంగా తయారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా యేసుప్రభుని మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నేను మనసు పెట్టి ప్రార్థించిన ఏ మొరని కూడా ప్రభు కాదనలేదు. ఈ మొరను కూడా దిగ్విజయంగా అమలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో జిల్లాల పునర్విభజనతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ ప్యాకేజ్ పనులకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు మంగళగిరి తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎన్టీపీ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల డిఏ పెంపు అమలుకు ఆర్థిక శాఖకు అనుమతి, గ్రామ వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్కు కేబినెట్ అంగీకారం తెలిపింది. మరికొన్ని అంశాలపై చర్చ కొనసాగుతుంది. తిమ్మాపురంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. మాధారపు తాతాజీని ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే. జనసేన పార్టీ కార్యాలయాన్ని తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ తన సొంత డబ్బులను వెచ్చించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మెయిన్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ తాతాజీ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, గ్రామస్తులకు ఏ సమస్యలు వచ్చినా ఈ కార్యానికి వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా బ్రాహ్మణుల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇలాంటి పేదల వారి స్థలాలని రాజేసే వారిపై ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
ఈరోజు 6,000 మందికి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా భోజన సదుపాయాలు కల్పించిన తాతాజీ అభినందనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సుదినం. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో రూరల్ నియోజకవర్గ ఆఫీస్ ఒకటి మనం ఎలక్షన్ ముందు నుంచి పెట్టుకున్నాం, జరుగుతూ ఉంది. దాని నుంచి చాలా గొప్పగా ఇవాళ తిమ్మాపురం గ్రామంలో తాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ఇవాళ కార్యాలయం రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం అంటే మన కూటమి కార్యాలయం కింద మన లెక్కలు తీసుకోవాలి. అందరూ కలిసి ప్రయాణం చేస్తాం కాబట్టి, ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తాం కాబట్టి మన పాలకులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వారి యొక్క ఆదేశాలు అన్నీ కూడా ఇక్కడి నుంచి ఈ తిమ్మాపురం గ్రామం నుంచే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యాలయం నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి, చిన్న సైజు సభలు పెట్టుకోవడానికి, అలాగే ఈ నిరంతరం పనిచేసే తాతాజీ గారికి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇవాళ తిమ్మాపురం గ్రామం మనకున్న అన్ని గ్రామాల్లోని పెద్ద గ్రామం, పైపెచ్చేమో డెవలప్మెంట్ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ చేయవలసినటువంటి కార్యక్రమం ఉంది మనకి ఇక్కడైతే. ఆ ప్రతి కార్యక్రమానికి మేము ముందుండి తాతాజీ గారిని ముందు పెట్టి మేము అనుకుంటే దీన్ని నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా రాజకీయ నాయకులు అడుగులు బెరుగ్గా పడుతూ ఉంటుంటాయి. ఎక్కడన్నా వెళ్తాం, ఒక్క కూటమిలోనే అడుగు ధైర్యంగా ముందుకేసి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.